బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జీవులకు ఆద్యుడైన హిరణ్యగర్భుడు చేసిన చరాచర సృష్టికి విసర్గ అని పేరు. మూడవది, సృష్టింపబడిన విశ్వాన్ని శ్రీహరి ధర్మ మర్యాదలో నిలబెట్టి జగత్తు నాశనమైపోకుండా కాపాడుతూ ఉంటాడు. తన భక్తుల దుఃఖాలను పోగొడుతూ ఉంటాడు. ఈ విధమైన శ్రీహరి యొక్క గొప్పతనాన్ని స్థానము అని పిలుస్తారు. ఆయన తన భక్తులపై చూపే అనుగ్రహానికి పోషణము అని పేరు. ఐదవది, సత్పురుషులు మహాత్ములు అయిన మన్వంతరాధిపతులు ఆచరించే ధర్మానుష్ఠానాలను మన్వంతరాలు అని పిలుస్తారు. వారు ఆచరించే కర్మల వల్ల వారి హృదయాల్లో కలిగే రాగము, ద్వేషము మొదలైన వాసనారూపాలైన బంధాలను ఊతులు అని పిలుస్తారు. ఈ ఊతులనబడే వాసనలతో జీవుడు సంసారంలో చిక్కుకుపోతాడు. శ్రీహరి యొక్క అవతార కథలను, శ్రీహరిని అనుసరించే భక్తులైన సత్పురుషుల కథలను గొప్పగా చెప్పటాన్ని ఈశ కథలు అంటారు. ప్రళయకాలంలో ఈశ్వరుడు యోగనిద్రలో ఉంటాడు కదా, అప్పుడు జీవులందరూ తమ తమ ఉపాధులతో సహా ఆయన యందు కలిసిపోయి ఉంటారు. దీనికే నిరోధము అని పేరు. ఇక అజ్ఞానం వల్ల కలిగిన నేను కర్తను, నేను భోక్తను అనే భావాలను జ్ఞానంతో పక్కకు పెట్టి తనదైన సచ్చిదానంద స్థితిలో స్థిరంగా నిలిచి ఉండటమే మోక్షమనబడుతుంది. ఏ పరమాత్మ వల్ల జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలు జరిగి ప్రకాశిస్తూ ఉన్నాయో ఆ శుద్ధ చైతన్య స్వరూపుడైన పరమాత్మనే ఆశ్రయమని పిలుస్తారు. ఈ ఆశ్రయాన్ని పొందేందుకే జీవుడు తక్కిన 9 లక్షణాలను తెలుసుకోవాలి. ఈ కన్ను మొదలైన ఇంద్రియాలలో ఏ జీవుడైతే చూసేవాడై ఉన్నాడో అతడే ఆధ్యాత్మికుడు. కన్ను మొదలైన ఇంద్రియాలకు సూర్యుడు మొదలైన దేవతలు అధిష్టాన దేవతలై ఉన్నారు. వారే ఆది దైవికులు. ఒకే ఒక్కటైన ఆత్మ చైతన్యంలో ఈ ఆధ్యాత్మిక ఆదిదైవిక అనే విభాగానికి కారణమైనది పంచభౌతికమైన శరీరము. ఈ శరీరమే ఆది భౌతికం అనబడుతుంది. ఈ మూడింటిని చూస్తున్న ఏ సాక్షి చైతన్యమైతే కలదో ఆ పరమాత్మ ఎవరి అపేక్ష లేక స్వయంగా ప్రకాశించేవాడు. అంతేగాక ఆయన అనుగ్రహంతోనే అన్నీ ప్రకాశిస్తాయి. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతికాలు కూడా ఆయన ప్రకాశంతోనే ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇదివరకటి అధ్యాయంలో చెప్పబడిన విరాట్ పురుషుడు బ్రహ్మాండాన్ని భేదించుకొని బయటకు వచ్చి తాను ఉండేందుకై ఒక స్థానాన్ని వెతికాడు. ఆయన తాను స్వయంగా శుద్ధుడు కనుక అతి పవిత్రాలైనటువంటి నీళ్లను సృష్టించాడు. ఆ విరాట్ పురుషుడు తానే సృష్టించిన ఆ నీటిలో 1000 సంవత్సరాలు నివసించాడు. నరుడు అనబడే ఆ విరాట్ పురుషుడు నుండి నీరు పుట్టడం వల్ల నీటికి నారములు అనే పేరు వచ్చింది. వాటి యందు ఉండటం చేత విరాట్ పురుషుడికి నారాయణుడనే పేరు కలిగింది. నారాలను అంటే నీటిని నివాస స్థానంగా చేసుకున్నవాడు నారాయణుడు. ఈ చరాచర సృష్టిలోని జీవులు వారి కర్మలు, కాలము, మాయ ఈ అన్నీ కూడా ఆ నారాయణుడి అనుగ్రహంతోనే ఉన్నాయి. ఆయన అనుగ్రహం లేకపోతే
ఇవేవీ లేవు అని తెలుసుకోవాలి. యోగ నిద్ర నుండి లేచిన సర్వసమర్థుడు, అద్వితీయుడు అయిన ఆ నారాయణుడు దేవ మనుష్యాది రూపాలు అనేక తత్వాన్ని పొందాలనుకున్నాడు. ఆయన తన మాయాశక్తితో తేజోరూపమైన సృష్టి శక్తిని విడిచిపెట్టాడు. అది అధిదైవం, ఆధ్యాత్మతం, ఆదిభూతమని 3 విధాలుగా విభాగం చెందింది. అనేకములైన క్రియాశక్తి రూపాల ప్రకటమవుతున్న విరాట్ పురుషుడు యొక్క శరీరం లోపల ఆకాశం నుండి ఇంద్రియ శక్తి, మనశ్శక్తి, దేహశక్తి, వాటి నుండి అన్ని క్రియల స్వరూపుడైనటువంటి ప్రాణదేవత పుట్టారు. సేవకులు మహారాజులను అనుసరించినట్లుగా ఇంద్రియాలన్నీ కూడా ఆ ప్రాణదేవతను అనుసరించి క్రియలు చేయసాగాయి. ఆ ప్రాణదేవత క్రియను విడిచిపెడితే ఇంద్రియాలు కూడా అన్ని క్రియలకు విడిచిపెట్టేస్తున్నాయి. ఆ విరాట్ పురుషుడి ఉదరం లోపల తిరుగుతున్నటువంటి ప్రాణం వల్ల ఆకలి దప్పులు పుడుతున్నాయి. నీటిని తాగాలని, ఆహారం తినాలని విరాట్ పురుషుడికి కోరిక కలగగా ఆయన ముఖం తెరుచుకుంది. అలా ఆయన ముఖం తెరుచుకోగా ఆయన నోటి యందు దవడ పుట్టింది, దాని యందు నాలుక పుట్టింది. ఆ తర్వాత 6 విధాలైన రుచులు పుట్టాయి. ఆ రుచులను నాలుక గ్రహిస్తూ ఉంటుంది. ఆ విరాట్ పురుషుడు తాను మాట్లాడాలా అని కోరుకోగా ఆయన ముఖం నుండి వాగేంద్రియము, దానికి అధిష్టాన దేవత అయిన అగ్నిదేవుడు, ఆ రెండిటికీ అధీనంలో ఉండే మాట అనేవి పుట్టాయి. దీని తర్వాత ఆ విరాట్ పురుషుడు చాలా కాలం ఆ నీళ్లలోనే ఉండిపోయాడు. ఆయనలో ప్రాణవాయువు సంచారం పెరిగిపోగా ముక్కు రంధ్రాలు పుట్టాయి. గంధాన్ని వాసన చూడాలనే కోరిక ఆ పురుషుడికి కలుగగా ఘ్రాణేంద్రియములు, గంధాన్ని మోసుకుపోయే వాయువు ప్రకటమయ్యాయి. ప్రారంభంలో ఆయన శరీరమందు ప్రకాశం లేకుండా ఉంది. ఆ సమయంలో ఆయన తనను తాను చూడాలి అని సంకల్పించాడు. అప్పుడు ఆ పురుషుడికి కాళ్ళు, నేత్రేంద్రియము అంటే కళ్ళు, నేత్రేంద్రియము, దానికి అధిష్టాన దేవత అయినటువంటి సూర్యుడు ప్రకటం కాగా ఆయన తనను తాను చూసుకోగలిగాడు. వేదాలను తనను గురించి చేస్తున్న వర్ణను వినాలని సంకల్పించిన ఆ పురుషుడికి 2 చెవులు, వినే యోగ్యతను కలిగించే ఇంద్రియము, వాటిని అధిపతి అయినటువంటి వాగ్దేవత ప్రకటమయ్యారు. For more videos like this, subscribe Big TV channel.